అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం ఒక క్రొత్త రచనను, శరత్చంద్రుని సుప్రసిద్ధ రచన చరిత్రహీనులు అనే రచనను ప్రారంభించుకుంటున్నాం. దీన్ని శరత్ తన 35-40 ఏళ్ల మధ్య ప్రాయంలో రాశారు. ఇంకేమీ ఆలస్యం లేకుండా ఆలకించండి. శరత్ సాహిత్యం. చరిత్రహీనులు. బెంగాలీ మూలం శరత్చంద్ర చటోపాధ్యాయ. తెలుగు అనువాదం బొందలపాటి శివరామకృష్ణ. ప్రారంభం. అనగనగా పడమర ఒక పెద్ద పట్టణంలోని సంగతి. చలికాలం ప్రారంభమైంది. రామకృష్ణ పరమహంస గారి శిష్యుడొకాయన ఏదో ఒక మహత్కార్యానికై చందాల వసూళ్లకని వచ్చాడు. దానికై ఒక సభ ఏర్పాటు చేయాలని, ఆ సభకు ఉపేంద్రబాబు గారిని అధ్యక్షులుగా ఉంచాలనే తలంపుతో ఒకనాడు ఉదయాన్నే కాలేజీ విద్యార్థులు కొందరు అతని దగ్గరకు వచ్చి కూర్చున్నారు. అయితే ఆ మహత్కార్యం ఏదో కొంచెం చెబుదురు అన్నాడు ఉపేంద్రుడు. అదే ఇంకా ఏమీ తెలియదు, అందుకే ఈ సభ ఏర్పాటు చేసేది. సభలో స్వామిగారే విషయమంతా విపులంగా ముచ్చటిస్తారట అన్నారు విద్యార్థులు. ఉపేంద్రుడు ఇంకేం ఎదురు ప్రశ్న వెయ్యకుండా అంగీకరించాడు. అలా అంగీకరించటం అతనికి అలవాటైపోయింది. విశ్వవిద్యాలయ పరీక్షలన్నీ ఘనతగా పాస్ అయిన తాను విద్యార్థి ప్రపంచంలో మన్ననలకు పాత్రుడైనాడు. ఆ సంగతి అతనికి తెలుసు. అందుకనే వారికి ఏ అవసరం వచ్చినా ఉపేంద్రుడు మాట కాదనలేడు. విశ్వవిద్యాలయ సరస్వతికి కృపాపాత్రుడైన తరువాత న్యాయాలను, లక్ష్మిని సేవిస్తున్న పిల్లల జిమ్నాస్టిక్ దగ్గర నుండి ఫుట్బాల్, క్రికెట్, డిబేటింగ్ క్లబ్బులలోని ఉన్నత స్థానాలన్నీ అతనికే ప్రాప్తిస్తుంటాయి. కానీ ఇవాళ వీరు అధ్యక్షత వహించమంటూ వచ్చిన సభలో ఇదివరకటి వాటిలో లాగా ఊరికనే కూర్చుంటే కుదరదు. ఏదైనా కొంత మాట్లాడటం అవసరం. ఒక విద్యార్థిని ఉద్దేశించి సభకు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడవలసి వస్తుంది. సభ ఉద్దేశం ఏమిటో తెలియకుండా అధ్యక్షత వహించడం ఎలాగో నాకేం బోధపట్టం లేదు అన్నాడు. అతని ప్రశ్న చాలా సమంజసమైనదన్న సంగతి ఎవ్వరికీ అంతుపట్టలేదు. బయట వాకిట్లో విద్యార్థి బృందం ప్రపంచంలోని గొప్ప గొప్ప సత్కార్యాల లిస్టు తయారు చేయటంలో మునిగి ఉంది. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి దివాకరుని గదిలోంచి వారందరినీ చూడనట్టు తప్పించుకుని మెదలకుండా తల ఉంచుకొని పోతున్నాడు. దివాకరుడు ఉపేంద్రుని పినతల్లి కొడుకు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోవటం వల్ల పెత్తల్లి గారి ఇంటి వద్దనే పెరిగాడు. బయట వైపు గదిలో ఉంటూ ఉంటాడు. వయసు 19 ఏళ్ళు ఉంటాయి. FA పాస్ అయ్యి BA చదువుతున్నాడు. తల వంచుకు తప్పుకుపోతున్న వ్యక్తి మీద ఉపేంద్రుని కన్ను పడగానే పిలిచి, హరే సతీష్, అలా తప్పుకు పారిపోతావే, ఇట్రా అన్నాడు. పట్టుబడ్డ తర్వాత సతీషుడు సిగ్గుతో దగ్గరకొచ్చి నుంచున్నాడు. ఇంతకాలం ఎక్కడున్నావురా అన్నాడు ఉపేంద్రుడు. కొంచెం స్థిమితపడి సతీషుడు నవ్వుతూ, అలహాబాదు బాబాయ్ గారింటికి వెళ్ళాను అన్నాడు. ఇంకేదో అనబోతుండేటప్పటికీ ఫ్రెంచ్ కట్ మీసాల కళ్ళజోడు యువకుడు కన్ను కొట్టి, ఎందుకు, హృదయానికి ఇప్పుడు బాధనిపించిందా అన్నాడు ఇకిలించుతూ. సతీష్ని ఈ సంవత్సరం కూడా ఎంట్రన్స్ పరీక్షకు పంపలేదన్న సంగతి అందరికీ తెలుసు. ఈ మాట అనేటప్పటికీ అందరికీ అసహ్యం, కష్టం కలిగింది. మొహాలు చిన్నబోయినాయి. అందరూ తలంచుకున్నారు. ఈ పరిహాసం ఎవ్వరికీ నచ్చలేదు. వెనక వత్తాసు దొరక్కపోయేటప్పటికీ పరిహాసకుడి నోరే మూసుకోవలసి వచ్చింది. కానీ అతనికి సమాధానంగా సతీషుడు చిరునవ్వుతో, హృదయం ఉన్నవాడికే బాధ ఉంటుంది, తెలుస్తుంది. భూపతి బాబు, పాస్ అయ్యే ఆశ అనండి, లాలస అనండి, ఆనాడే నాకు తెలిసి వచ్చిన రోజునే వదిలిపెట్టాను. కానీ మా నాన్నగారు మాత్రం ఇంకా వదిలిపెట్టలేకుండా ఉన్నారు. దీనికి చింతపడుతున్న వారున్నారనుకుంటే వారొక్కరే.
కానీ వారు కూడా నిశ్చింతగా కూర్చుని ప్లీడది చేసుకుంటున్నారు. ఏమైనా అను భూపతి బాబు, ఈనాటికి వారు కూడా కళ్ళు తెరిచారు అన్నాడు. దాని మీదట అంతా పక్కున నవ్వారు. దానిలో నవ్వవలసిన విశేషమేమీ లేదు. కానీ భూపతి బాబు పరిహాసం సతీషుని మనస్సుని కష్టపెట్టలేనందుకు అందరికీ సంతోషం కలిగింది. అయితే ఇంతటితో నువ్వు చదువు సంఖ్యలు పూర్తిగా వదిలిపెట్టేసినట్టేనా అన్నాడు ఉపేంద్రుడు. నేను పట్టుకుని పాకులాడింది మాత్రం ఎప్పుడు, ఇవాళ వదిలిపెట్టడానికి. నిజం చెప్తున్నాను ఉపేంద్రబాబు. ఆ చదువు పీడ నేనెన్నడూ కొని తెచ్చుకోలేదు. ఏదైనా ఉంటే అది కాస్త ఇవాళతో పూర్తిగా వదిలిపోయింది. ఇక కాలేజీలు, స్కూళ్ళు అనే పేరు ఊరు లేని చోటికెళ్ళి హాయిగా బతుకుతాను. కానీ ఏదో ఒకటి చేయక తప్పదుగా. మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుడు ఉద్దేశరహితంగా బతకలేడు. అది అంత మంచిది కూడా కాదు అన్నాడు ఉపేంద్రుడు. ఉద్దేశరహితంగా ఉండను. అలహాబాదు నుండి ఒక కొత్త ఉద్దేశంతోనే వచ్చాను. ఒకసారి బాగా ప్రయత్నించి చూస్తాను ఎంతవరకు సఫలమవుతుందో. ఆ కొత్త ఉద్దేశం ఏమిటో విందామని అందరూ అతని మొహం కేసి చూడసాగారు. ఇది చూచి అతను సిగ్గుతో తల ఉంచుకుని, మా ఊళ్ళో మలేరియాలాగా కలరా కూడా బీభత్సంగా తాండవమాడుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఆ 5-6 ఊళ్ళల్లో గాలించినా ఎక్కడ ఒక్క డాక్టర్ కూడా దొరకడు. నేను మా ఊరెళ్ళి హోమియోపతి వైద్యం మొదలు పెడతాను. మా అమ్మ చనిపోయే ముందు నాకు కొంత డబ్బిచ్చిపోయింది. దానితో మా ఇంటి వద్ద ఒక డిస్పెన్సరీ పెడతాను. నవ్వులాట కాదన్నయ్యా, మీరు చూస్తూ ఉండండి, నేను తప్పకుండా చేసి తీరుతాను. నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. వారితో 1-2 నెలలుండి కలకత్తా హోమియోపతి పాఠశాలలో చేరతానని చెప్పాను అన్నాడు. 1-2 నెలల తరువాతే ఎందుకని అన్నాడు ఉపేంద్రుడు. ఈలోగా కొంచెం పని ఉంది. దక్షిణ వీధి నవనాట్య మండలి నుండి కొంతమంది విడిపోయి ప్రత్యేకంగా ఒక నాటక సమాజాన్ని స్థాపించుతున్నారు. దానికి మన విపిన్ బాబే ముఖ్యుడు. అతనే నాకు తంతి మీద తంతి ఇచ్చి ఇక్కడికి రప్పించాడు. వారి కన్సర్ట్ పార్టీ ఏర్పాట్లు చేసి కానీ నేను ఇంకే పనిలోనూ ప్రమేయం పెట్టుకోనని మాట ఇచ్చాను అన్నాడు సతీషుడు. ఆ మాటల ధోరణి చూసి అంతా పక్కున నవ్వారు. సతీషుడికి కూడా నవ్వొచ్చింది. కొంచెం ప్రశాంతంగా ఉన్న తర్వాత, మురళి వాయించే వారెవరూ లేరు, అందుకని దివాకరుని వద్దకొచ్చాను. ఈ రాత్రికి థియేటర్ ఏర్పాటు చేస్తే నేను ఇంకెక్కువగా గాలించే అవసరం ఉండదు అన్నాడు సతీషుడు. అతనేమన్నాడు అని అడిగాడు ఉపేంద్రుడు. ఏమంటాడు, పరీక్షల ఏడుపు ఏడుస్తున్నాడు. 2 సంవత్సరాలు కష్టపడి చదువుకున్న తర్వాత ఒక్క రాత్రి చదవకపోయినంత మాత్రాన ఎలా చెడిపోతుందో నాకు అర్థం కావటం లేదు. నిజంగా ఒక్క రాత్రితోనే చెడిపోయే చదువే అయితే దాన్ని వదిలిపెట్టడమే మంచిది. అలా చదివి పాస్ అవ్వటం లోకులకు ఘనతగా ఉండవచ్చు, కానీ నేను మాత్రం అలా అనుకోను. మీకేం కోపం రాదుగా ఉపేంద్రబాబు? నేను మిమ్మల్ని ఎరుగున్నట్లు వీళ్ళెవరూ ఎరగరు. జిమ్నాస్టిక్ దగ్గర నుంచి ఫుట్బాల్, క్రికెట్ గ్రౌండ్ల వరకు చాలా కాలం నేను మీ శిష్యరికమే చేశాను. మీ వెంట తిరిగి అనేక విధాల మీరు కాలాన్ని ఎలా వినియోగపరుచుతున్నది చూశాను. అనేక పరీక్షలు ఇవ్వడం కూడా ఎరుగుదును, కానీ ఏ పరీక్షలోనూ 2వసారి కూర్చున్నట్టు కనబడదు అన్నాడు సతీషుడు. ఉపేంద్రుడు ఆ విషయాన్ని అంతటితో ముగించాలనే ఉద్దేశంతో, కానీ సతీష్, నాకు మురళి వాయించడం చేతగాదుగా అన్నాడు. నేను కూడా మీరు ఈ కళలో ఎందుకు వెనకబడి ఉన్నారా అని తరచూ అనుకుంటూ ఉంటాను. చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది. సరే కానీ మీ మిట్ట మధ్యాహ్నపు సమావేశానికి కారణం అన్నాడు సతీషుడు. చలికాలపు ఎండకు వీపులు మాడుతున్న పై పంచెలు నెత్తిన వేసుకుని గుమికూడి కూర్చున్నారు. ఎంత పొద్దెక్కింది ఎవరికి అంతుపట్టలేదు. సతీషుని మాటతో అందరూ చకితులై లేచి నిల్చున్నారు. భూపతి వెళ్ళబోతూ, అయితే ఏమంటారు ఉపేంద్రబాబు గారు అన్నాడు. నాకేం అభ్యంతరం లేదు, కానీ స్వామిగారి ఉద్దేశం ముందుగా తెలిసి ఉంటే బాగుండేది. ఏమీ తెలుసుకోకుండా వెంగళాయిలా రావటానికి నాకు కొంచెం మనసులో పీకుతూనే ఉంది అన్నాడు ఉపేంద్రుడు.
ఫలానా విషయమని వారు మాకేమీ చెప్పలేదు. క్లిష్టాతి క్లిష్ట విషయాలను విశదంగా బోధించే సమయం రానంత వరకు మెదలకుండా ఉంటేనే మంచిది. లేకపోతే వీటి పర్యవసానం తరచూ చెడుగా పరిణమిస్తూ ఉంటుంది అన్నాడు భూపతి. అంతా మాట్లాడుకుంటూ బయటకొచ్చి దారికి పక్కగా నుంచున్నారు. అసలు సంగతి ఏమిటి బాబూ అన్నాడు సతీషుడు. భూపతి ఉపేంద్రుని ఆపి, సతీష్ బాబు, చందా లిస్టులో మీ పేరు కూడా వెయ్యాలి. మీ ప్రశ్నకు మేమిప్పుడు సరైన సమాధానం ఇవ్వలేము. ఎల్లుండి సాయంత్రం కాలేజీ హాల్కి దయచేయండి. అక్కడ స్వామిగారే స్వయంగా విషయమంతా చెప్తారు అన్నాడు. ఎల్లుండి నేను రావటం అసంభవం భూపతి బాబు. ఆ రోజున మాకు ఫుల్ రిహార్సల్. నేను లేకపోతే ఒక్క నిమిషం కూడా సాగదు అన్నాడు సతీషుడు. భూపతి ఆశ్చర్యపడుతూ, ఏమిటి, థియేటర్లో ఏదో సామాన్యమైన రిహార్సల్ పని నష్టమవుతుందని ఆ మహత్కార్యానికి చేయూతనివ్వనంటావు? ఎవరైనా వింటే ఏమంటారు అన్నాడు. తెలుసుకోకుండా ఆలోచించకుండా లోకులు అనేకం అనుకుంటూ ఉంటారు. అంతదాకా ఎందుకు? ఇప్పుడు మీ సంగతే చూడండి. ఏమీ తెలుసుకోకుండానే మీరు ఈ పనికి ఇంత ఘనత ఇస్తున్నారు. నేను అంత ఘనత ఇవ్వకపోతే దోషినని నిరూపిస్తున్నారు. బాగోగులు తెలిసిన పనిని వదిలి ఏవో గాలి కల్పన కోసం పరుగులెత్తటం నాకు చేతగాదు అన్నాడు సతీషుడు. అక్కడ ఉన్న విద్యార్థి బృందంలో వయస్సు, చదువు దృష్టిలో భూపతే అందరికన్నా పెద్ద. అతనే మాట్లాడుతున్నాడు. సతీషుని మాటకు నవ్వి, సతీష్ బాబు, స్వామిగారి లాంటి మహానుభావులు మంచి విషయాన్ని చెప్తారు. వారి ఆశయం కూడా మంచిదే అయి ఉంటుందని విశ్వసించటం కష్టమేమీ కాదు అన్నాడు. ఒప్పుకుంటాను, కష్టమేమీ కాదని. కానీ చూడండి, ఎంట్రన్స్ పాస్ అవటం కష్టమేమీ కాదు. అయినా పాస్ అవటం అనేది ప్రత్యేకంగానే ఉంటూనే ఉంటుంది. 3-4 సంవత్సరాల నుండి ప్రయత్నించినా నేను దాని దరికి కూడా చేరలేకపోయాను. సరే, అయితే ఇంతకు ముందెప్పుడైనా స్వామిగారిని చూశారా? వారిని గురించి ఎప్పుడైనా ఏమైనా విన్నారా? చెప్పండి అన్నాడు సతీషుడు. అందరూ తమకేం తెలియదని ఒప్పుకున్నారు. కాషాయ వస్త్రాలు తప్ప అతని వద్ద ఇంకే విధమైన సర్టిఫికేట్లు లేవు. అయినా మీరు అతని వెంబడి వెర్రి వెంగళాయిల్లాగా తిరుగుతున్నారు. నా పని చెడగొట్టుకొని నేను అతని ఉపన్యాసం వినటానికి రానంటే మీకు నా మీద కోపం వచ్చింది అన్నాడు సతీషుడు. ఊరికే వెర్రి వెంగళాయిల్లాగా తిరుగుతున్నాం అనుకున్నావా సతీష్ బాబు? ఈ కాషాయ వస్త్రాలే ప్రపంచానికి ఎంతో మేలు చేశాయి. మీరు దీనికి చేయూతనివ్వనందుకు నాకేం కోపం లేదు, కానీ చాలా చింతగా ఉంది. ప్రపంచంలో ప్రతి వస్తువు పరిశుద్ధంగానూ నిదర్శనపూర్వకంగానూ పారదర్శకంగానూ ఉండదు. అలా అని మనం వాటిని వదిలిపెడితే చాలా వస్తువులకు దూరంగా ఉండవలసి వస్తుంది. మీరే చెప్పండి. సంగీతంలో సరిగమలు ఆలపిస్తున్నప్పుడు మీకు దానిలో ఎంతవరకు ఆనందం కలుగుతూ ఉంటుంది? దానిలోని మంచి చెడ్డలు ఎంతవరకు తెలుసుకుంటూ ఉంటారు అన్నాడు భూపతి. అదే నేను అన్నది. నాకు సంగీతంలో ఉన్నతాదర్శాలేమీ కనబడకపోతే, మధుర రసాస్వాదన చేద్దామన్న కోరిక లేకపోతే ఇంత కష్టపడి సరిగమల సంగీతం నేర్చుకునేవాణ్ణే కాదు. ప్లీడరీలో మీకింత ధన సుగంధం కనబడకపోతే మొదటిసారి తప్పటంతోనే మీరు ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టేవారు. ప్రతిసారి ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటూ లా పుస్తకాలు వల్లించేవారే కాదు. ఉపేంద్రబాబు కూడా ఈ పాటికి ఏ స్కూలు మాస్టర్గానో ఉండి తృప్తిపడి ఉండేవాడు అన్నాడు సతీషుడు. ఉపేంద్రుడు నవ్వసాగాడు. కానీ భూపతి మొహం ఎర్రబడింది. రాతికి సమాధానం మిషన్ గన్తో వచ్చిన సంగతి అక్కడ ఉన్న వారందరూ గ్రహించారు. కోపాన్ని ఆపుకొని, మీతో వాదించడం అనవసరం. మీకు ఏ వస్తువు గుణగణాలు ఎలా నిర్ణయించాలో కూడా తెలియదనుకుంటాను అన్నాడు భూపతి. మాటల ధోరణిలో అంతా మెల్లగా దారికి ఒక పక్కన మళ్ళీ చతికిలబడ్డారు. సతీషుడు నిలబడి, క్షమించు భూపతి బాబు, షట్ ప్రమాణాలు 36 నిదర్శనాలను గురించి ఈ తీక్షణమైన ఎండలో చర్చించలేం. దీనికన్నా మీరు సాయంత్రం బాబుగారి కచేరీకి దయచేస్తే మంచిది. అక్కడ పొద్దుపోయే వరకు వాద వివాదాలు చేసుకుంటూ కూర్చోవచ్చు. అక్కడ ప్రొఫెసర్ నవీన్ బాబు, సదర్ అలా గోవింద్,
పౌరోహితులు కూర్చొని వాద వివాదాలు చేసుకుంటూ ఉంటారు. నేను వారి పక్క గదిలోనే ఉంటాను. వారి తర్జన భర్జన వింటుంటే నా చెవులు దిబ్బళ్ళేసుకుపోతున్నాయి. ఆ ప్రభావం శరీరం మీద కూడా పడుతూ ఉంది. ఇలా శరీరాన్ని ఆయాసపెట్టి అకాల మరణానికి పాల్పడి కుక్కలు నక్కలకు ఆహారం కావటం నాకు ఇష్టం లేదు గనుక ఈ విషయం వదిలిపెట్టి ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, లేకపోతే సెలవివ్వండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. సతీషుడు చేతులు జోడించి సెలవు తీసుకునే పద్ధతి చూసి అంతా పక్కున నవ్వారు. భూపతి బాబు అసలే మండిపడుతున్నాడు. దానిమీదట వీరి నవ్వు అతనికి గాయం మీద కారం చల్లినట్లయింది. క్రోధంలో నాలుక స్వాధీనం తప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. అయితే మీరు దేవుణ్ణి కూడా ఒప్పుకోనట్టు కనబడుతుంది. కోపంతో ఎర్రబడిన భూపతి మొహం కేసి తీవ్ర దృష్టితో చూచి మళ్ళీ ఉపేంద్రుని ముఖం కేసి చూసి సతీషుడు పక్కపక్క నవ్వాడు. ఈసారి భూపతి బాబు సంరక్షణలన్నీ నిశ్చిత స్థానానికి చేరుకున్నాయి. ఇక నాలాంటి కుక్కలు 10-12 అయినా అతని దగ్గరికి రాలేవు. భూపతి వంక చూసి, శభాష్ భూపతి బాబు, శభాష్. దాగుడు మూత ఆటలో పరిగెత్తలేకపోతే థూన ఆట అనటమే మంచిది అన్నాడు. ఈ వ్యంగ్య బాణాఘాతంతో భూపతి మండిపడి లేచి నుంచున్నాడు. ఉపేంద్రుడు అతని చెయ్యి పట్టుకుని, కొంచెం ఆగు భూపతి బాబు, దీన్ని ఇక్కడే తేల్చేస్తాను. ఏంట్రా సతీష్, థూనా ఆట, నా బొడ్డు జిల్లాయిలు, ఏంట్రా ఈ మాటలకు అర్థమేమిట్రా? అసలు నీ స్వభావం చూస్తేనే నువ్వు భగవంతుణ్ణి కూడా నమ్మవని సంశయం కలుగుతూ ఉంది అన్నాడు. సతీషుడు ఆశ్చర్యాన్ని అభినయిస్తూ, హరే, నేను భగవంతుణ్ణి నమ్మనా? తప్పకుండా నమ్ముతాను. నాటకాల రిహార్సల్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి వేళ శ్మశానం మీదుగా ఇంటికి రావాల్సి వస్తుంది. ఎక్కడా ఒక పురుగు కూడా ఉండదు. ఆ శ్మశానం వెంట వస్తూ ఉంటే భయంతో హృదయంలో రక్తం గడ్డకట్టుకుపోతూ ఉంటుంది. మీకు అది తెలుసు? నవ్వుతావేం బాబు? భూత ప్రేతాలను నమ్మినప్పుడు భగవంతుణ్ణి నమ్మకుండా ఉండటం సంభవమేనా అన్నాడు. సతీషుడి మీద కోపంతో ఉన్న భూపతి కూడా ఈ మాటకు నవ్వాడు. భూతాలకి భయపడ్డం అంటే అర్థం భగవంతుణ్ణి నమ్మడమేనా సతీష్ బాబు? తమ దృష్టిలో అవి రెండు ఒకటేననేగా అన్నాడు. అవును, పూర్తిగా ఒకటే. రెంటిని దగ్గరగా ఉంచితే ఏది దైవమో ఏది దయ్యమో గుర్తించలేం కూడా. నేనొక్కడే కాదు, మీరు అంతే, ఉపేంద్రబాబు కూడా, శాస్త్రకారులు కూడా అంతే. ఈ రెంటిలో ఏదాన్ని నమ్మని వారిని గురించి ఇంకా చెప్పేదేమున్నది? ఒకసారి నమ్మితే సరి, పీడ వదిలించుకోవటం కష్టం. ఇక నమ్మిన తర్వాత ప్రాణాల మీదకొచ్చి పడుతుంది. దుఃఖంలో, సంకటంలో, విపత్తులో అనేక విధాల ఆలోచించి చూశాను. వాద వివాదాలు కూడా చాలా విన్నాను. కానీ పూర్వమున్న అంధకారమే ఇప్పుడు ఉంది. నిరాకార బ్రహ్మను నమ్మినా, కాళ్ళు చేతులున్న 33 కోట్ల దేవతలను నమ్మినా, ఏమి చేసినా ఒకరిని నమ్మగానే రెండవవారు కూడా వచ్చి కూర్చుంటారు. అంతా ఒక్క గొలుసులో గొళ్ళాలలాగా కనబడతారు. ఒక గొళ్ళాన్ని లాగగానే తక్కిన గొళ్ళాలు కూడా లాక్కొస్తాయి. స్వర్గ నరకాలు వస్తాయి, ఇహపరాలు వస్తాయి, అమరాత్మ కూడా వస్తుంది. ఇంక నువ్వు ఆ సమాధుల్లో ఉన్న ఉపదేవతలను ఎలా మోసగించగలవు? కాళికారేవులో ఏ దేవతకైనా చాటుగా కాస్త పిండం వేసి వదిలించుకోగలవా? క్షణంలో లెక్కలేనన్ని దేవతలొచ్చి ముట్టడిస్తాయి. అలాంటప్పుడు దయ్యాలకు భయపడి దైవాన్ని నమ్మకుండా ఉండటం ఎక్కడైనా సంభవమేనా భూపతి బాబు అన్నాడు సతీషుడు. మాట్లాడుతున్నప్పుడు సతీషుని ముఖ లక్షణాలను చూసి అతని ముఖభంగిమలను, అభినయాన్ని చూసి అంతా విరగబడి నవ్వారు. కొంచెం దూరంగా నుంచున్న చిన్న పిల్లలు ఇద్దరు కూడా బిగ్గరగా నవ్వారు. ఆదివారపు ఆట విడుపుతనం ఈ నవ్వులో మారుమోగింది. ఉపేంద్రుని భార్య సురబాల పంపిన నౌకరు కూడా ఇంతసేపటి నుండి దూరంగా నుంచుని సణుక్కుంటూ ఉన్నవాడు ఇప్పుడు వెనక్కి తిరిగి నవ్వుకున్నాడు. కమ్ముకు వచ్చిన కలహ మేఘాలు కూడా ఈ నవ్వు దుమారంలో ఎగిరిపోయాయి. అందరూ కబుర్లలో పడిపోయారు. మధ్యాహ్నమైన సంగతి ఎవ్వరికీ అంతుపట్టలేదు.
అటు ఇళ్లలో నౌకర్లు చాలాసేపటి వరకు ఆకలి దప్పులతో తాతహలాడి కేకలు మొదలుపెట్టారు. వంట మనుషులు ఇటువంటి నౌకరీని తక్షణమే వదులుకుపోతామని బహిరంగంగా చాటుతూ ఉన్నారు. సుమారు 3 నెలల తర్వాత సంగతి. కలకత్తాలో ఒక ఇంట్లో ఒకనాడు పొద్దున్నే మెలకువ వచ్చిన తర్వాత సతీషుడు పక్క మీద దొర్లుతూ ఇవాళ స్కూలుకి వెళ్ళకూడదని తలవని తలంపుగా నిశ్చయించుకున్నాడు. అతను హోమియోపతి స్కూల్లో చదువుతున్నాడు. ఇవాళ ఆట విడుపు ఆనందం అనుభవించాలన్న ఈ సంకల్పం అతని మనసులో అమృత వర్షం కురిపించింది. క్షణంలో అతని శిథిల శరీరంలో శక్తి పోసింది, శక్తిని నింపింది. సంతోషంతో లేచి కూర్చొని నిప్పు తీసుకురమ్మని గల్లంతు చేయసాగాడు, హడావిడి చేయసాగాడు. సావిత్రి ఇంట్లోకొచ్చి కొంచెం దూరంగా వాకిట్లో కూర్చుంది. అయ్యగారికి మెలకువ వచ్చిందా అన్నది నవ్వుతూ. సావిత్రి ఈ మెస్సులో పనిగత్తె, మెస్సు ఏర్పాట్లన్నిటికీ పెత్తనగత్తె కూడాను. ఆమెలో చేయి ఆడింపు లేదు. అందుకని ఖర్చుకు కావలసిన డబ్బు యావత్తూ ఆమె చేతిలోనే ఉంటుంది. గుండ్రని ముఖం, పచ్చటి రంగు, ప్రతి అవయవం తీర్చిదిద్దినట్లు ఉంటుంది. వయసు 22, 23 ఉంటాయి. కానీ చూడటానికి అంతకంటే కూడా తక్కువ వయసులా కనబడుతుంది. పరిశుభ్రమైన చీరలు కడుతుంది. ఆమె పెదవులు తమలపాకు రసంతో రాత్రింబగళ్ళు రంగరించి ఉంటాయి. నవ్వుతూ మాట్లాడడమే గాక నవ్వు విలువ కూడా తెలుసు ఆమెకు. కౌటుంబిక ఆనందానికి, కుటుంబ జీవన ఆనందానికి నోచుకొని ఆ మెస్సు పిల్లలందరి మీద ఆమెకు ఒక విధమైన ఆంతరంగిక ప్రేమ, మమత ఉంది. ప్రేమ, మమత ఉన్నది. అయినా ఆమె పనులను ఎవరైనా పొగిడితే, పనులు చేయటానికి కాకపోతే మీరు నన్ను పెట్టుకున్నది ఎందుకు? రేపు ఇంటికెళ్ళి భార్య దగ్గర మెస్సుకు ఒట్టి ముదనష్టపు పనిగత్తె దొరికింది, 2 పూటలు కడుపు నిండా కూడు కూడా పెట్టేది కాదు అని తిట్టడానికే? అలా మాటలు పడే కంటే ఇలా కష్టపడ్డమే మంచిది అని నవ్వుతూ తన పనిలోకి వెళ్ళిపోయేది. మెస్సులో సతీషుడొక్కడే ఆమెను పేరు పెట్టి పిలుస్తాడు. ఎప్పుడైనా ఆమెతో పరిహాసమాడుతున్నప్పుడు బుద్ధి పుడితే ఏదైనా బహుమతి కూడా ఇస్తూ ఉంటాడు. ఆమెకు కూడా సతీషుడంటే అతి మక్కువ. అందుకనే మెస్సు పనులతో ఎడతెరిపి లేకపోయినప్పటికీ ఎప్పుడు ఒక కన్ను, ఒక చెవి ఈ సుందరమైన యువకుని మీదే ఉంచేది. మెస్సు వారందరికీ ఈ సంగతి తెలుసు. కొందరు ఎగతాళి కూడా చేస్తూ ఉండేవారు. సావిత్రి సమాధానమేమీ ఇచ్చేది కాదు. నవ్వుకుంటూ పని చేసుకుపోయేది. మెలకువ వచ్చింది అంటూ సతీషుడు దిండు కింద నుంచి ₹1 తీసి ఆమె ముందు విసిరివేశాడు. సావిత్రి రూపాయి తీసుకొని, పొద్దున్నే ఏం తీసుకురావాలి అన్నది. మిఠాయి, కానీ నాకు కాదు, దాచుకుని రాత్రికి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ వారికి కొనుక్కు వెళ్ళు అన్నాడు సతీషుడు. సావిత్రి కోపంతో రూపాయి సతీషుని పక్క మీదకి విసిరివేసి, దాచుకోండి మీ రూపాయి మీరు, మా వారు మిఠాయికేమీ మొహం వాచిపోలేదు అన్నది. సతీషుడు రూపాయి మళ్ళీ ఆమె ముందుకు విసిరివేసి బతిమాలుతూ, నా తోడు సావిత్రి, ఈ రూపాయి నువ్వు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వనవసరం లేదు, నువ్వు తీసుకో, నిజంగా మీ వారికి మిఠాయి కని ఇస్తున్నాను అన్నాడు. సావిత్రి ముఖం చిట్లించుకొని, ఆడవాళ్లలాగా మీరు ఇలా ఒట్లు వేసుకోవటం అంత మంచిది కాదు. నా వారు గీరు ఎవ్వరు లేరు, మా వారైనా ఇంకెవరైనా అంతా మీరే మీరు అన్నది. అయితే రూపాయి ఇటితే? నిజం చెప్పు సావిత్రి, నేను కాక మీ వారు ఆంతరంగికులు ఇంకెవరు లేరు? ఉంటే చెప్పు, నేను వాణ్ణి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను అన్నాడు సతీషుడు నవ్వుతూ. మా వారి మీద మీకు పగ ఏమిటి 30 తిప్పలు పెట్టడానికి అన్నది సావిత్రి నవ్వి. నేను అతన్ని 30 తిప్పలు పెడతానో అతనే నన్ను 30 తిప్పలు పెడతాడో, కానీ నేను అతనికి ఈనాడు మిఠాయి కొని పెడుతున్నాను అన్నాడు సతీషుడు. సావిత్రి ముఖం తిప్పుకొని నవ్వు ఆపుకున్నది. నౌకర్లతో ఇలా మాట్లాడుతూ ఉంటే నెత్తిన ఎక్కి కూర్చుంటారు. భయము భక్తి ఏమీ ఉండదు. మళ్ళీ యజమాని మాట వినరు. మాట్లాడేది కొంచెం ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే లోకులు నిందిస్తారు. గంభీరంగా అని రూపాయి తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ వెంటనే తిరిగొచ్చి, ఈ పూట ఏం చేయమంటారు బాబు అన్నది. భోజన పదార్థాలను నిర్ణయించడంలో అతనికి మంచి నేర్పు ఉన్నదని సావిత్రికి బాగా తెలుసు.
అందుకని రోజు పొద్దున్నే సతీషుని వద్దకొచ్చి అతని ఆజ్ఞ ప్రకారం స్వయంగా వంటవాని దగ్గర ఉండి పనులన్నీ చేయిస్తూ ఉంటుంది. ఇంతలో నౌకరు నిప్పు తీసుకొచ్చి ఇచ్చిపోయాడు. సతీషుడు మళ్ళీ పక్క మీద ఉత్తిగిలి, నీకు ఇష్టం వచ్చింది ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. ఇప్పుడు మీకు కోపం కూడా ఎక్కువైనట్టుగా ఉంది. ఏ మాట అన్నా కోపమే అన్నది సావిత్రి. సతీషుడు ముఖం గోడవైపుకు తిప్పుకొని పొగ వదులుతూ, మగవాణ్ణి కోపగించడం కూడా చేతకాకపోతే ఎట్లా? ఇవాళ నేను అసలు భోజనమే చేయను అన్నాడు. ఎక్కడో విందు తగిలినట్టుంది. ఏమైనా కానీ సతీష్ బాబు, మీకు ఇదే చెప్తున్నాను, ఇవాళ స్కూలుకు వెళ్ళక తప్పదు అన్నది సావిత్రి. ఈ కాసేపట్లోనే తప్పనిసరిగా స్కూలుకు వెళ్ళే పని మళ్ళీ భారం అనిపించసాగింది. అతను అనేక కారణాలు చూపించి స్కూలు ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్న దాన్ని సావిత్రి ధ్యానంతో గమనిస్తూనే ఉంది. ఇవాళ సతీషుడు పక్క వదలకపోవటం చూడగానే విషయమంతా గ్రహించింది. సతీషుడు ఆత్రపడుతూ లేచి కూర్చుని కల్పించుకున్న క్రోధస్వరంతో, ఇదే చెప్తున్నాను, ఈ శుభకార్యారంభంలోనే గల్లంతు చేసి విఘ్నం కలిగించుకు అన్నాడు. చెప్తూనే ఉన్నారు, ఎంట్రన్స్ పాస్ అయ్యేటప్పటికి 22 ఏళ్ళు వెళ్ళిపోయినాయి. ఇక ఈ డాక్టరీ పాస్ అయ్యేటప్పటికీ 60 ఏళ్ళు నిండేట్టు కనబడుతూ ఉంది. సతీషుడు కోపంతో, అనవసరంగా అబద్ధం ఆడమాకు సావిత్రి, నేను ఎంట్రన్స్ కూడా పాస్ అవ్వలేదు అన్నాడు. సావిత్రి నవ్వి, సరే అది లేదు అన్నది. సతీషుడు తల తిప్పుతూ, లేదు, పాస్ అవటానికి ఆ చుప్పనాతి మాస్టారు నన్ను పరీక్షకు కూడా వెళ్ళనిస్తేగా, ఇంకా నేనేం చేస్తాను అన్నాడు. ఈ మాట విని సావిత్రి నోట్లో గుడ్డ పెట్టుకుని నవ్వసాగింది. అయితే దీనికి కూడా అదే గతి పడుతుందా అన్నది మళ్ళీ. దేనికి? డాక్టర్ పరీక్షకి. కొంచెం సేపు మెదలకుండా ఉండి సతీషుడు, అయితే సావిత్రి, లోకులు గాడిదల్లాగా కష్టపడి పరీక్షలు పాస్ అయ్యి చివరికి చేసేదేమిటి అన్నాడు. సావిత్రి నవ్వును ఆపుకుని, వాళ్ళు గాడిదల్లాంటి వారు కానీ గాడిదలు కాదు, అసలు గాడిదలు పరీక్షలన్నిటికీ పాస్ అవ్వలేవు అన్నది. సతీషుడు వెంటనే బయటికి తొంగి చూశాడు. ఎవరూ లేరు. తర్వాత శాంతించి కూర్చొని, ఎవరైనా వింటే ఏమనుకుంటారు? నా మొహం మీదే నన్ను గాడిద అంటున్నావా? నీ ఈ దుడుకు స్వభావం మంచిది కాదు సావిత్రి అన్నాడు కొంచెం గంభీరంగా. కాలమహిమ వల్ల ఇవాళ సావిత్రి ఒక మెస్సు పనిగత్తె. అందుకని ఆమె ఈ వ్యంగ్యోక్తిని సహించి సరే అని మెల్లగా బయటికి వెళ్ళిపోయింది. సతీషుడు అలసిపోయినట్టు మళ్ళీ ఒకసారి మంచం మీద ఒత్తిగిల్లాడు. పగలల్లా పని లేకుండా ఉండాలన్న అతని మధుర సంకల్పం చాలా భాగం ఈ మాటలతో ఎగిరిపోయింది. మనోవ్యధతో వెళ్ళిన సావిత్రి సెలవు పెట్టాలన్న అతని ఉత్సాహాన్ని కూడా నలిపివేసింది. ఇవాళ ఇంట్లో కూర్చోవటం వల్ల ఏమీ లాభం లేదని అతను మనసులో అనుకున్నా ఆట విడుపు అనుభవించాలన్న లాలసను మాత్రం పూర్తిగా వదలలేకపోయాడు. డస్సిన శరీరంతో ఉదాసీన హృదయంతో పక్క మీదే పడి ఉన్నాడు. వేళ అయ్యేసరికి స్నానానికి మళ్ళీ పిలిపొచ్చింది. కానీ సతీషుడు మాత్రం లేవలేదు. తొందరేమున్నది, ఇవాళ నేను ఇంటి దగ్గరే ఉంటానుగా అన్నాడు. సావిత్రి ఇంట్లోకొచ్చి, అదేం కుదరదు, మీరు స్కూలుకు వెళ్ళాలి, వెళ్ళి స్నానం చేసి భోజనం చేయండి అన్నది. నా మీద పెత్తనగత్తి వయ్యావా ఏమిటి, ఇలా అదుపులో పెడుతున్నాం? ఇవాళ నేను పాదమేకం నగచ్చామి అన్నాడు సతీషుడు. సావిత్రి చిరునవ్వు నవ్వి, వెళ్ళలేకపోతే మానిలే, స్నానం చేసి భోజనమైనా చేయండి. మీ ఈ సోమరితనం మూలాన నౌకర్లు కూడా విసుక్కుంటున్నది చూడటం లేదు అన్నది. 9 కాకముందే తిండికి తారట్లాడేవాళ్ళు ఒక నౌకర్లేనా? ఈ మెస్సును వదిలిపెట్టకపోతే నా ప్రాణాలు ఉండేట్టు లేవు అన్నాడు సతీషుడు. సావిత్రి నవ్వి, అయితే నేను మానవలసి వస్తుంది అన్నది. అనటానికి అనివేసింది కానీ వెంటనే తన మాటను మలిపి, మీరిక్కడ ఉన్నంత వరకు మెస్సు నియమాలను పాటించక తప్పదు, స్కూలుకు కూడా వెళ్ళాలి, లేచి పదండి, ఆలస్యమవుతూ ఉంది అని అంగవస్త్రం సతీషుని ధోవతి తీసుకుని స్నానాల గదిలో పెట్టి రావటానికి తొందరగా బయటికి వెళ్ళిపోయింది. సతీషుడు నిత్యం నియమంగా సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. ఇవాళ స్నానం చేసి వచ్చి పూజా వేదిక మీద కూర్చొని ఆలస్యం చేయసాగాడు. సావిత్రి 2-3 సార్లు వెళ్ళి చూచింది కానీ ఎంతసేపటికి కదలకపోయేటప్పటికీ తలుపు దగ్గర నుంచుని కేక వేసి,
ఇంతసేపు ఏమి చేస్తున్నారు? వడ్డించిన అన్నం చల్లారిపోతూ ఉంది. స్కూలుకు వెళ్ళకపోతే మానేలే. దయచేసి 2 మెతుకులన్నా తినండి, మా ప్రాణాలు తిరిపిన పడతాయి అన్నది. సతీషుడు 5 నిమిషాలు మెదలకుండా ఉండి మళ్ళీ లేచి, పూజా సమయంలో గల్లంతు చేస్తే ఏమవుతుందో తెలుసా అన్నాడు. గంగాజలము పంచపాత్ర ముందు పెట్టుకుని బూటక మారుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా అన్నది సావిత్రి. సతీషుడు ముఖం చిట్లించుకొని, నేను బూటక మారుతున్నానా? ఎప్పటికీ కాదు అన్నాడు. సావిత్రి ఏదో చెప్పబోయి మెదలకుండా దిగమింగింది. ఏమో, అది మీకే తెలుసు, కానీ రోజూ మాత్రం ఇంత ఆలస్యం అయ్యేది కాదు. సరే రండి, అన్నం వడ్డించి ఉంది అని వెళ్ళిపోయింది. హాయి గొలిపే చలికాలపు మధ్యాహ్నపు టెండ. మెస్ అంతా జనశూన్యంగా ప్రశాంతంగా ఉంది. మెస్సులో ఉండేవారంతా ఉద్యోగాలు చేసేవారే. అంతా ఆఫీసులకు వెళ్ళిపోయారు. వంట మనిషి ఎక్కడికో వెళ్ళాడు. బిహారీ సామాను కొనుక్కురావటానికని వెళ్ళాడు. సావిత్రి ఉన్న అలికిడి కూడా లేదు. సతీషుడు మొదట కొంచెంసేపు మంచం మీద పడుకుని పగటి నిద్ర కోసం ప్రయత్నించాడు. మళ్ళీ లేచి కూర్చొని ఏదో ఆలోచించసాగాడు. తలవైపు కిటికీ తలుపులు తీసి ఎదుట మిద్దె వైపు చూచి మళ్ళీ వెంటనే వేశాడు. మిద్దె పక్క వరండాలో సావిత్రి తల ఆరబోసు కూర్చొని తల వంచుకుని ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంది. కిటికీ తలుపు తీసిన చప్పుడు విని ఆమె వెనక్కి తిరిగి చూసింది. బయట సర్దుకుని లేచి నుంచుని మళ్ళీ చూసేటప్పటికీ కిటికీ తలుపు వేసి ఉంది. లోపలికి వెళ్ళి, నన్ను పిలిచారా బాబుగారు అన్నది. పిలవలేదే అన్నాడు సతీషుడు. మంచినీళ్ళు తీసుకురానా? తమలపాకులు? సతీషుడు తల ఊగించి తీసుకురా అన్నాడు. సావిత్రి మంచినీళ్ళు తీసుకొచ్చి మంచం దగ్గర పెట్టింది. కిటికీ తలుపులు వాకిటి తలుపులు అన్నీ తీసి వెళ్ళి గడప మీద కూర్చుని, వెళ్ళి సిగరెట్ తీసుకురానా అన్నది. బిహారీ ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు సతీషుడు. బజార్కి వెళ్ళాడు అని సావిత్రి బయటికి వెళ్ళిపోయింది. కొంచెం సేపట్లో సిగరెట్ తీసుకొచ్చి ఇచ్చి వాకిటికి ఎదురుగా కూర్చుని నవ్వుతూ, మీరు ఇవాళ అనవసరంగా ఇంట్లో కూర్చున్నారు అన్నది. అవును, నా తత్వమే ఒక విధంగా ఏకాంతం. అందుచేత అప్పుడప్పుడు అలా ఉండకపోతే ఆరోగ్యం చెడుతూ ఉంటుంది. దాన్ని కాపాడుకోకుండా చదివి డాక్టర్ కావాలని లేదు నాకు. కొద్దో గొప్ప నేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఒక ధర్మ ఆసుపత్రి పెడతాను. చికిత్స లేక లోకంలో ఎంతోమంది దరిద్రులు, అనాథలు కలరా మహమ్మారికి ఆహుతవుతున్నారు. వారికి చికిత్స చేయటమే నా ఉద్దేశం అన్నాడు సతీషుడు. అంటే ధర్మంగా చేసే చికిత్సకు వైద్యం బాగా నేర్చుకునే అవసరం లేదన్నమాట. మంచి డాక్టర్లు ధనవంతులకైనా ఏమిటి, పేదవారికి అవసరం లేదు. కానీ మీరు ఇక్కడి నుండి ఎలా వెళ్ళగలరు? మీరు లేకపోతే విపిన్ బాబు చాలా ఇబ్బంది పడిపోతారు అన్నది సావిత్రి. విపిన్ బాబు పేరు విని సతీషుడు చాలా సిగ్గుపడ్డాడు. వారెందుకు ఇబ్బంది పడిపోతారు? నాలాంటి వారు అతనికి అనేక మంది స్నేహితులున్నారు. అదీగాక ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం కూడా లేదు అన్నాడు. వెళ్ళకపోతే విపిన్ బాబు గారి ఆవిడకు సంగీతం నేర్పేదెవరు? సావిత్రి ఆశ్చర్యంతో అడిగింది. సతీషుడు కోపంతో ముఖం చిట్లించుకుని, ఆమెకు సంగీతం నేను నేర్పుతున్నానా అన్నాడు. నాకేం తెలుసు బాబు, లోకులు అలానే అనుకుంటున్నారు అన్నది సావిత్రి. ఎవరు అనుకోరు, ఇవన్నీ నువ్వు కల్పించిన బూటకాలు. మిమ్మల్ని విపిన్ బాబు గారి సహచరుడు అంటారు, అది కూడా నేను కల్పించిన బూటకమేనా? ఈ మాట విని సతీషుడు మండిపడ్డాడు. దానికి కారణమున్నది. విపినునితో మిత్రత్వమున్నదని లోకులకు తెలిస్తే అందరి దృష్టిలోనూ తను నీచంగా చూడబడతానని అతనికి, సతీషునికి తెలుసు. కలకత్తా నివాసి విపినుని వినోద విలాసాలలో పరాయి సతీషుని స్థానం లోకుల దృష్టిలో కిందకు దిగజారిపోతుంది. సతీషుని ఈ సంశయం, ఉత్కంఠత సావిత్రి యొక్క తీవ్ర అఘాతంతో ఒక్కసారి భీకర రూపం ధరించింది. కళ్ళెర్రజేసి, నన్ను అతని స్నేహితుడు అన్నది ఎవరు? నేను కూడా తెలుసుకుంటాను. అతని పేరు చెప్పు అని గర్జించాడు. సావిత్రి లోలోన నవ్వుకుని, ఎవరి పేరు చెప్పను బాబు, రాఘవ్ బాబు గారి పరుపు ఎండలో వేసి ఇప్పుడే వస్తాను అన్నది. పరుపు అటుంచి ముందు పేరు చెప్పు. సావిత్రి నవ్వి, కుముదిని అన్నది. సతీషుడు ఆశ్చర్యపడి, ఆమె నిన్ను ఎలా ఎరిగి ఉన్నది అన్నాడు. ఆమె నన్ను పనిలోకి రమ్మని కబురంపింది. నిన్న
ఇది అసంభవం. అయితే నువ్వేమన్నావు? ఇంకా ఏం చెప్పలేదు, అదే ఆలోచిస్తున్నాను. జీతం ఎక్కువ, పని తక్కువ, అందుచేత ఆశ కలుగుతూ ఉంది. సతీషుడు మండిపడ్డాడు. తెలిసింది, ఇదంతా విపినుని పన్నాగం. అతను తరచుగా నీ పేరు జపిస్తూ ఉంటాడు అన్నాడు. సావిత్రి నవ్వును ఆపుకొని, నా పేరు జపిస్తూ ఉండొచ్చు, అతనికి నా మీద మనసైందేమో అన్నది. సతీషుడు సావిత్రి ముఖం కేసి కళ్ళప్పగించుకొని చూసి, సరే, మనసైనందుకు ఫలితం అనుభవిస్తాడు. 100 రూపాయలు జరిమానా ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఈనాటికి ఎవ్వరి మీద కొరడా ఎత్తలేదు. మళ్ళీ ఇప్పుడు కొంచెం జరిమానా కట్టే పరిస్థితి వచ్చినట్టుంది. సరే, నువ్వెళ్ళు. సావిత్రి రాఘవబాబు పరుపు ఎండలో వేసి వెంటనే తిరిగి వచ్చి కిటికీ సందుల్లోంచి చూచింది. సతీషుడు దుస్తులు వేసుకుని పెట్టెలోంచి గుప్పెడు నోట్లు తీసి జేబులో వేసుకుంటున్నాడు. సావిత్రి దర్వాజా మీద చేతులు వేసి వాకిటికి అడ్డంగా నుంచొని, ఎక్కడికి వెళ్తున్నారు అన్నది. పని ఉన్నది, వెళ్ళని. ఆ పనేమిటో నా చెవిని కూడా వేద్దురు. సతీషుడు క్రుద్ధుడై, తప్పుకో, వెళ్ళాలి అన్నాడు. సావిత్రి తప్పుకోలేదు. నవ్వుతూ, భగవంతుడు మీకు ఏ గుణము కొరత చెయ్యలేదు. ఇంతకుముందు జరిమానా కూడా కట్టారా అన్నది. సతీషుడు ముఖం చిట్లించుకుని మాట్లాడలేదు. ఇది చాలా అన్యాయం. నేను ఎక్కడైనా పని చెయ్యటం చెయ్యకపోవటం నా ఇష్టం. మధ్య మీరు కల్పించుకొని ఎవరితోనూ పోట్లాడతానంటారెందుకు అన్నది సావిత్రి. పోట్లాడకపోవటం అది నా ఇష్టం. ఆపటానికి మధ్య నువ్వెవరివి అన్నాడు సతీషుడు. సావిత్రి చేతులు జోడించి, కొంచెం నిమ్మళించండి, నేను వచ్చిన తర్వాత వెళ్దురు గాని అన్నది. సతీషుడు తిరిగి వచ్చి మంచం మీద కూర్చోగాని సావిత్రి బయటకు వెళ్ళి టక్కున గొళ్ళెం పెట్టి, సరిగ్గా ఉన్నంత వరకు గొళ్ళెం తీయను, కిందకు వెళ్తున్నాను అని కిటికీ కేసి చూస్తూ నిజంగానే కిందకు దిగి వెళ్ళిపోయింది. మరో ఉపాయం లేక సతీషుడు కొంచెంసేపటి వరకు మెదలకుండా కూర్చొని చొక్కా విప్పి కింద పారేసి మంచం మీదకెళ్ళి వెల్లికిలా పడుకున్నాడు. అతనికి ప్రయాగలో మొదట విపినునితో పరిచయం, కలకత్తా వచ్చిన తర్వాత ఈ పరిచయం స్నేహంగా పరిణమించటం, ఇవన్నీ గుర్తొచ్చాయి. విపిన్ ఇక్కడికి తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. అతను ఎందుకు వస్తున్నది సతీషునికి చూచాయిగా తెలుసు. ఇవాళ సావిత్రి అన్న మాటతో అతని సంశయం స్థిరమైపోయింది. సతీషుని మిత్రుడని, పెద్ద మనిషి అని విపినునికి ఈ ఇంట్లో తగినంత గౌరవం ఉంది. సతీషుడు ఇంటి వద్ద లేనప్పుడు కూడా అతని గౌరవ మర్యాదలకేమీ లోటు ఉండేది కాదు. సతీషుడు స్వయంగా ఈ బాధ్యత సావిత్రికి అప్పగించాడు. ఈ విధంగా ఆదర సత్కారాలను విపిన్ బాబు పుష్టిగా పొందుతున్న సంగతి సతీషునికి కూడా తెలుసు. తన ఉదార స్వభావం ముందు విపినుని నీచ ప్రవృత్తి గాఢమైన కృతజ్ఞతా రూపంలో ఇవ్వాళే అతని హృదయాన్ని భేదించింది. విందులు, ఆహ్వానాలు, స్నేహాలు అతనికి కాలకోట విషం అయిపోయాయి. మెదలకుండా పడి ఉన్నా అతని అంతర్వేదన బోనులో ఉన్న క్రూర జంతువులాగా మాటి మాటికి అతని లోలోన గంతులేయసాగింది. గంట సేపైన తర్వాత సావిత్రి తిరిగి వచ్చి కిటికీ బయట నుంచి మెల్లగా, కొంచెం స్థిమితం కలిగిందా బాబు అన్నది. సతీషుడు ఏమీ సమాధానం చెప్పలేదు. తలుపు తీసి సావిత్రి ఇంట్లోకొచ్చి నుంచుని, ఇదేం అన్యాయం చెప్పండి అన్నది. సతీషుడు అటువైపు చూడకుండానే, ఏమన్యాయం అన్నాడు. తాము అభివృద్ధికి రావాలని ప్రతివారికి ఉంటుంది. నాకు ఎక్కడో ఏదో మంచి పని దొరికితే దాన్ని మీరు చెడగొడతారెందుకు అన్నది సావిత్రి. నేనెందుకు చెడగొడతాను? నీ ఇష్టమైతే వెళ్లకుండా నేను ఆపితే మాత్రం ఆగుతావా అన్నాడు సతీషుడు ఉదాసీన భావంతో. అయితే మా కొత్త యజమాని గారిని తన్ను తాను రక్కుతానంటూ బయలుదేరుతున్నారు ఎందుకు అన్నది సావిత్రి. ఒకవేళ ఎవరైనా నీ వస్తువుని ఎత్తుకుపోతుంటే నువ్వేం చేస్తావు చెప్పు సావిత్రి అన్నాడు సతీషుడు లేచి కూర్చొని. నేను మీ వస్తువునా ఏమిటి అన్నది. సావిత్రి పెదవుల మీద చిరునవ్వు రేఖలు పరుగులెత్తాయి. సతీషుడు సిగ్గుపడి, ఛ, నా ఉద్దేశం అది కాదు కానీ అన్నాడు. ఇక కానీ గీని ఏమీ లేదు కానీ
నేను వెళ్ళటం లేదు అన్నది సావిత్రి. కింద పడి ఉన్న సతీష్ని చొక్కా తీసి జేబులోంచి నోట్లు తీసుకున్నది. నోట్లు పెట్టెలో పెట్టి తాళం వేసి తాళపు చెవి తన రింగుకి తగిలిస్తూ, దీన్ని నా దగ్గర ఉంచుకుంటాను, డబ్బు అవసరమైతే తీసుకుందురు గాని అన్నది. దొంగిలిస్తే అన్నాడు సతీషుడు. సావిత్రి చిరునవ్వు నవ్వి పైట చెంగుకు కట్టిన తాళపు చెవుల గుత్తి భుజాన వేసుకుంటూ, నా దొంగతనం మీకేమీ నష్టం కలిగించేది కాదులే అన్నది. సతీషుడు ఒక్క క్షణంసేపు సావిత్రి ముఖం కేసి చూస్తూ ఉన్నాడు. ఆ క్షణమాత్రపు చూపులోనే అతని ఆంతర్యంలో ఎలాంటి చిత్రం అంకితమైందో ఏమో. ఒక్కసారి ఉలిక్కిపడి, సావిత్రి, మీది ఏ ఊరు అన్నాడు. బెంగాల్లో. ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదా? చెప్పను. ఊరు చెప్పకపోతే మానే. కులం చెప్తావా? సావిత్రి నవ్వి, తెలుసుకుని ఏం చేస్తారు? నేను వండిన అన్నం మీరు తినరుగా. సతీషుడు కొంచెంసేపు ఆలోచించి, అసంభవం అయినా గట్టిగా కాదు అని కూడా అనలేను అన్నాడు. సావిత్రి తన విశాల ఉజ్వల నేత్రద్వయంతో సతీషుని ముఖం కేసి చూస్తూ నిమిషం సేపు ఉన్న తర్వాత పక్కున నవ్వింది. పిల్లల్లాగా తల ఊగిస్తూ కంఠంలో అగాధమైన స్నేహము ప్రేమ నింపి, కాదనలేరు? ఎందుకని? కొంచెం చెబుదురు అన్నది. హఠాత్తుగా సతీషుని నెత్తిమీద భూతం పరుగులెత్తింది. శరీరంలోని రక్తం పొంగులెత్తింది. అతను వెంటనే గాఢస్వరంతో, ఎందుకనో తెలియదు సావిత్రి, కానీ నీ చేత్తో వంట చేస్తే మాత్రం నేను తినను అని అనటం కష్టం అన్నాడు. కష్టమా? సరే, మరి ఇంకెప్పుడైనా సమయం వచ్చినప్పుడు చూస్తాను. అన్నట్టు రాఘవ్ బాబు గారి దిండు ఎండలో వేయటమే మర్చిపోయాను అంటూ ఆమె గదిలోంచి బయటకు వెళ్ళబోయింది. ఒక మాట వినిపో సావిత్రి అని సతీషుడు హఠాత్తుగా ముందుకు వంగి చెయ్యి జాపి ఆమె పైట చెంగు పట్టుకున్నాడు. సావిత్రి కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ, రామరామ, ఇదేమిటి? ఇప్పుడే వస్తానంటూ పైట చెంగు వదిలించుకొని మాయమైంది. ఇదంతా తలవని తలంపుగా ఒక అద్భుత కాండలా జరిగింది. సావిత్రి భయపడి అకస్మాత్తుగా అలా పారిపోవటం, అణుచుకున్న గొంతుతో వస్తున్నాను అనటం, కళ్ళల్లో ఆ మెరుపులు కురిపించటం అన్నీ కూడా ఏకమై వజ్రాగ్నిలాగా సతీషుని దుర్బుద్ధినంతటిని క్షణంలో మార్చి మసి చేసి వేసినాయి. సిగ్గుతో అతని శరీరం అంతా శూలపు పోటు తిన్న సర్పంలాగా మెలికలు తిరిగిపోసాగింది. ఈ జీవితంలో ఇంకెప్పుడూ సావిత్రి ముఖం చూడలేను అనుకున్నాడు. ఏ పని మీదనైనా ఆమె మళ్ళా వస్తుందనే భయంతో ఆ నిమిషానే పై పంచ భుజాన వేసుకుని సుడిగాలిలా బయటపడ్డాడు. 3-4 మెట్లు మిగిలి ఉండగా సతీషునికి మళ్ళీ సావిత్రి పిలుపు వినిపించింది. ఆమె వంటింట్లోంచి పరిగెత్తుకు వచ్చి, భోజనం చేసి వెళ్ళు బాబూ, లేకపోతే మీరు తిరిగి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది, అంతా 6:03 అని బిగ్గరగా పిలుస్తూ ఉంది. కానీ సతీషుడు విని విననట్లు రొప్పుతూ రోజుతూ బయటకు వెళ్ళిపోయాడు. మర్నాడు సావిత్రి వంట సంగతి అడగ వచ్చినప్పుడు సతీషుడు మెల్లగా, ఏమీ అనుకోవద్దు సావిత్రి అన్నాడు. సావిత్రి విస్మయ స్వరంతో, అనుకోవద్దంది ఏమిటి అన్నది. సతీషుడు తల వంచుకుని మెదలకుండా కూర్చున్నాడు. సావిత్రి చిరునవ్వు నవ్వి, పలకడం కూడా లేదే, మీతో పాటు కూర్చోడానికి నాకంత తీరిక లేదు, ఇవాళ ఏం చేయమంటారో చెప్పండి అన్నది. నాకు తెలీదు, నీ ఇష్టం. సరే అని సావిత్రి ఇంకేం ప్రశ్న వేయకుండా వెళ్ళిపోయింది. 2 గంటలైన తర్వాత మళ్ళా వచ్చి, ఏమిటి విశేషాలు చెప్పండి, ఇవాళ కూడా పదమేకం నగచ్చామి చేయాలని ఉందా అన్నది. సతీషుడు మాట్లాడలేదు. 9 గంటలైన సంగతి ఏమైనా అంతున్నదా అన్నది మళ్ళీ సావిత్రి. పొద్దెక్కింది అన్న మాటకు సతీషుడు ఆతృత చూపించకుండానే స్వాభావికంగానే, కానీ నాకిప్పుడు బాగుండటం లేదు అన్నాడు. సావిత్రి శుష్క స్వరంతో, బాగుండనిది ఏమిటి, బడికి వెళ్ళటమా అన్నది. సతీషుడు లోలోన విసుక్కుంటూ ఏమీ సమాధానం ఇవ్వలేదు. అతని ముఖం చూసి సావిత్రి గ్రహించింది. కొంచెంసేపు మెదలకుండా ఉండి స్వరాన్ని కొంచెం నెమ్మది చేసి, సరే, బడికి వెళ్ళటం బాగుండడం లేదు, కానీ ఇప్పుడు ఆడవాళ్ల పైటలు పట్టుకొని లాగటం బాగుంటున్నదా? వెళ్ళండి స్కూల్కి, అనవసరంగా ఇంట్లో కూర్చుని యాగం చేయక అన్నది. ఆమె తిరస్కారంలో ఆంతరంగిక ప్రేమ శుభాకాంక్ష తప్ప మరేం లేకపోయినా
ఆ మాట్లాడే విలక్షణ విధానం సతీషుని హృదయాన్నంతటినీ జ్వాలలెత్తించింది. క్రోధంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అలుసు ఇస్తే మనుషులే కాదు, కుక్కలు కూడా నెత్తిమీద ఎక్కుతాయి అన్నాడు. సావిత్రి క్షణంసేపు మెదలకుండా ఉండి మరింత కోమల స్వరంతో, అవును బాబు, అలాంటి విషయమే. లేకపోతే మీకు కూడా ఇంత ఎందుకు చెప్పవలసి వస్తుంది? ఇది పెద్ద మనుషులుండే చోటు, గోపికలతో రాసక్రీడలాడే బృందావనం కాదు. ఆమె చివ్వున బయటకు వెళ్ళిపోయింది. అత్యంత ఆశ్చర్యంతో సతీషుడు స్తబ్దుడైపోయాడు. సావిత్రి తన్ను ఈ విధంగా గాయపరుచుతుందని అతనెన్నడూ అనుకోలేదు. కొంచెంసేపు అలాగే కూర్చుని చివ్వున లేచి స్నానం భోజనాదుల నుండి నివృత్తి చెంది బడికనే వంకతో బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజంతా అవమానంతో క్షోభపడుతున్న అతని వ్యథిత హృదయం అతని ప్రవృత్తిని శాసించుతూ ఉన్నది. తను తలవని తలంపుగా అనాలోచితంగా చేసిన ఘనకార్యం యొక్క ఉద్దేశం వెతికి పట్టుకోనంత వరకు ఆ ఘట్టం ఒక్కటే అతని కళ్ళల్లో ప్రతిబింబిస్తూ ఉంది. అతను ఆమె పైట చెంగు ఎందుకు పట్టుకున్నాడు? ఆమెతో చెప్పేది ఏమిటి? సావిత్రి ఆ విధంగా పారిపోకుండా ఉంటే ఏం చెప్పేవాడు? కటువైన ఈ ప్రశ్నలతో నిరంతరము అతని అంతర్యామి సావిత్రి కంటే కూడా అతన్ని కఠినంగా ప్రశ్నిస్తూ బాధ పెట్టసాగింది. ఈ విధంగా అతను తన శస్త్రాలతో తనే గాయపడి సాయంత్రానికి గంగానది ఒడ్డుకు చేరుకుని నిర్జీవిలా రాతి మీద కూర్చున్నాడు. నిన్న హఠాత్తుగా సావిత్రి ఎదుట హృదయ దౌర్బల్యం బయటపడిన తర్వాత అతను అధైర్యపడి సిగ్గుతో పారిపోయిన దానిలో కూడా కొంత మాధుర్యం ఉన్నది. పరోక్షంలో ఉండి దాన్ని ఎవరూ ఆస్వాదించారు కూడా. కానీ ఈనాటి సావిత్రి వ్యంగ్యాగ్నితో అతనిలో రసబిందువు శుష్కించిపోయింది. అభిమానం హఠాత్తుగా గడ్డకట్టుకుపోయింది. ఆ రోజున అతని ఆత్మగౌరవం కేవలం తల ఒగ్గింది. కానీ ఈనాడు దాని గొంతే తెగిపోయింది. ఇంతకాలం నుండి ఈ స్త్రీతో చేసిన పరిహాసాల ప్రతిఫలం చెడుగా పరిణమిస్తుందేమోనన్న దుఃఖం అతని హృదయాన్ని అన్నిటికంటే ఎక్కువగా బాధించసాగింది. నిజంగా నిన్న పొదుటి వరకు అతని పరిహాసంలో వినోదం తప్ప మరో భావం లేదు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు చేసిన దుష్కృత్యం తర్వాత ఇక ఆ మాట నోట తీసుకురా తగకుండా పోయింది. ఇంతకుముందు తనలో ఈ తృష్ణ లేదన్న మాట సావిత్రి ఎలాగూ నమ్మదు. అతని మనసులో ఉండేది అదే. కానీ తన మనసులో ఎలాంటి దుర్బుద్ధి లేదన్న సత్యాన్ని తెలియజేసే సదవకాశం ఎప్పుడు కలుగుతుంది? సత్ప్రవర్తకుడు కాదన్నందువల్ల అతనికి ఎక్కువ చింత లేదు. కానీ మోసగాడు అన్న అపవాదును అతనెలా సహించగలడు? నిజంగా తను దొంగ అయితే దొంగలాగా కన్నం వేసే పనిముట్లతో ఎందుకు పట్టుపడలేదు అనుకున్నాడు మనసులో. అతను జడలు కమండలం ధరించిన కపట సన్యాసి త్రిశూలంతో కన్నం వేస్తూ పట్టుపడ్డాడని లోలోన నవ్వుకుంటుంది సావిత్రి. లేనిపోని ఈ అపవాదు జ్వాలలాగా అతన్ని వ్యథపెట్టసాగింది. ఆలోచనలతో ఎంత పొద్దుపోయిందో కూడా అతనికి అంతులేకపోయింది. పాటు తగ్గి పోటు నీరు కాళ్ల కిందకి ఎప్పుడొచ్చింది? కలకత్తా వీధుల్లోని గ్యాస్ లైట్లు ఎప్పుడు వెలిగింది? నెత్తిన ఆకాశం నల్లబడి నక్షత్రాలు ఎప్పుడొచ్చింది? ఏమీ అతనికి అంతులేవు. శీతాకాలపు గంగా పవనాలు అతనికి చలి కలిగించేటప్పటికీ, అవతలి ఒడ్డున గుడిగంటలు 12 కొట్టేటప్పటికీ సతీషుడు తుళ్ళిపడి లేచి నుంచుని ఇంటి వైపుకు సాగాడు. కొంతసేపు తను ఊహించుకున్న సంశయాలను మర్చిపోయాడు. కానీ ఇల్లు దగ్గరకు వస్తున్న కొద్దీ అతని మనసు చిన్నదైపోసాగింది. గొంది చివరకు వచ్చేటప్పటికీ అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. మెల్లమెల్లగా ఏదో విధంగా మెస్సు వాకిటి దగ్గరికి చేరుకుని మెదలకుండా నుంచున్నాడు. లోపల నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ మేలుకొని ఉన్నట్టు లేదు. ఇంత పొద్దుపోయే వరకు సావిత్రి ఇంటికి వెళ్లకుండా ఉండదన్న సంగతి తెలిసి ఉన్నా తలుపు కొట్టడానికి కానీ పిలవటానికి కానీ అతనికి ధైర్యం లేకపోయింది. మళ్ళీ ఆమె వచ్చి తలుపు తీస్తుందేమోనని గుండె దడదడలాడసాగింది. సరిగ్గా ఆ సమయానికి ఎవరు తలుపు తీశారు. క్షణంసేపటి వరకు సతీషుడు మాట్లాడలేకపోయాడు. ఎవరు బిహారీ అన్నాడు మళ్ళీ. అవును బాబుగారు. అంతా భోంచేశారా? అందరూ భోంచేశారండి. సావిత్రి వెళ్ళిపోయిందా? అవును బాబు, నన్ను కూర్చోమని చెప్పి ఇప్పుడే వెళ్ళింది. ఈ మాట విని సతీషునికి ప్రాణాలు లేచి వచ్చినట్లయింది.
నవ్వు ముఖంతో తలుపు వేయమని పైకి వెళ్ళిపోయాడు. బిహారీ తలుపు వేసి వచ్చి, భోజనం బాబుగారు అన్నాడు. నేను భోజనం చేసి వచ్చానులే, మంచినీళ్ళు టేబుల్ మీద పెట్టాను అన్నాడు బిహారీ. సరే, నువ్వు వెళ్ళి పడుకో. బిహారీ వెళ్ళిపోయాడు. సతీషుడు పక్క మీద పడుకున్నాడు. వెంటనే కునుకు పట్టింది. ఈ ఘటన జరిగిన తర్వాత సావిత్రి మనసు కూడా సంతోషంగా లేదు. సతీషునికి ఇంత కటువుగా సమాధానం ఇవ్వటం బాగాలేదన్న పశ్చాత్తాపంతో ఆమె మధ్యాహ్నం వరకు వ్యధపడింది. పగలెప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి క్షమాపణ కోరుకుందాం అనుకుంది. ఆ ఆశతోనే ఎదురుచూస్తూ కూర్చుంది. ఆమె ఆశ సందేహంగా పరిణమించింది. సతీషుడు విపినుని దగ్గరికి తప్ప మరో చోటికి వెళ్ళడని ఆమెకు తెలుసు. పొద్దుపోతూ ఉంది కానీ సతీషుడు అంతులేడు. విపిన్ దగ్గర కాకుండా అతను ఇంకెక్కడికైనా వెళ్ళగలడన్న భావం ఆమె మనసుకు కలగలేదు. సంశయం దృఢమైన నమ్మకంగా పరిణమించేటప్పటికీ క్రమంగా సావిత్రికి ఎదురుచూస్తూ కూర్చోవటం యథార్థంగా అసహ్యం అనిపించింది. బిహారిని కూర్చోమని చెప్పి చాలా పొద్దుపోయిన తర్వాత సావిత్రి ఇంటికెళ్ళి పక్క మీద పడుకుంది. కానీ కంటికి కునుకు పట్టలేదు. ఒళ్ళంతా ఏదో విధమైన ఆరాటంతో ఎప్పుడు తెల్లవారుతుందా అని కొట్టుకులాడుతూ ఉంది. గదిలో టైంపీసు గంట తర్వాత గంట కొడుతూ ఉంది. సావిత్రి తెల్లవార్లు వాటినే లెక్క పెడుతూ కూర్చుంది. మసక ఉండగానే పక్క వదిలి మొహం కడుక్కుని బయటకొచ్చింది. దారిలో మార్వాడీ స్త్రీలు కీర్తనలు పాడుతూ గుంపులు గుంపులుగా గంగా స్నానానికి వెళ్తున్నారు. వారి వంక చూచి సావిత్రి, వారు కుశలంగా ఉండేట్టు చెయ్యి గంగామ తల్లి అనుకున్నది మనసులో. వెంటనే ఆమె అధరాలు కంపించినాయి. వేడి కన్నీటితో కళ్ళు రెండూ నిండినాయి. ఈ కల్పిత సందేహంతో మనసును ముంచుకొని మాటిమాటికి సతీషుని క్షేమాన్ని కాంక్షిస్తూ త్వరగా నడవసాగింది. వారికి ఏది ఇష్టమైతే అది చేసుకున్నా క్షేమంగా ఉండుగాక అని మనసులో అనుకోసాగింది. మెస్ వాకిలి దగ్గరికి వచ్చి పిలిచిన తర్వాత బిహారీ తలుపు తీస్తూనే, సతీష్ బాబు రాత్రి ఎక్కడో భోజనం చేసి చాలా పొద్దుపోయిన తర్వాత వచ్చారు అని చెప్పాడు. ఈ కబురు అన్నిటికన్నా ముందు చెప్పాలన్న మాట బిహారీకి జ్ఞాపకం ఉన్నది. సావిత్రి పైకి వెళుతూ హఠాత్తుగా ఆగి మొహం చిట్లించుకొని, అయితే ఇక్కడ భోజనం చేయలేదన్న మాటేగా అన్నది. వారి భోజనం మూత పెట్టి అలాగే ఉంది అని సావిత్రి పైకి వెళ్ళిపోయింది. భయం పోగానే ఆమె చింతాగ్రస్తమైన హృదయం మళ్ళీ ఈర్ష్యతో మండిపోయింది. మర్నాడు కొంచెం పొద్దెక్కిన తర్వాత సతీషునికి మెలకువ రాగానే సావిత్రి జ్ఞాపకం వచ్చింది. సరిగ్గా ఆ క్షణాన్నే సావిత్రి కూడా అతని ఎదుటకు వచ్చి నుంచున్నది. ఆమె ముఖం మీద దుఃఖం, క్షోభ, ఉదాసీన మేఘాలు కమ్మినట్లున్నది. సతీషుడు ఆమె ముఖం వంక ఒక్కసారి మాత్రం చూచి తల వంచుకున్నాడు. కొంచెంసేపు ఉన్న తర్వాత, ఏం చేయమంటారో అడగటానికి వచ్చాను అన్నది సావిత్రి. సతీషుడు ఆమె వంక చూడకుండానే, రోజూ ఏం చేస్తున్నావో అదే చెయ్యి అన్నాడు. సరే అని సావిత్రి వెళ్ళబోయి మళ్ళీ ఆగింది. ఏం బాబు, చదువు సంధ్యలాగానే ఇప్పుడు తిండి తిప్పల మీద కూడా ఇష్టం తప్పిందా అన్నది. నేను తిని వచ్చాను అన్నాడు సతీషుడు మెల్లగా. భయంతో అబద్ధం ఆడేశాడు కానీ ఎక్కడా అన్న ప్రశ్న సావిత్రి వెయ్యలేదు. కొంచెంసేపు మాట్లాడకుండా ఉండి, 2 రోజుల నుంచి మీరు అలా పొంచి పొంచి తిరుగుతున్నారెందుకు? ఎవరి భయంతో? కొంచెం చెబుదురు. నా వల్ల మీకేమైనా కష్టం కలుగుతూ ఉంటే వెంటనే సెలవిప్పించండి అన్నది. సతీషుడు తల ఎత్తి, నువ్వు మాకేం చెరుపు చేశావని, అదీగాక నిన్ను పంపకపోవటానికి నా పెత్తనం ఏముంది? మెస్సు నా ఒక్కడిదా అన్నాడు. ఒక్కడిదే అయితే పంపించి వేసేవారేనా? సరే అయితే నా అంతటి నేను వెళ్ళిపోతానులే అన్నది సావిత్రి. సతీషుడు మాట్లాడలేదు. అతను మెదలకుండా ఉండడం చూచి సావిత్రి లోలోన మండిపడి, నేను వెళ్ళిపోయిన తర్వాతైనా మీరు సంతోషంగా ఉంటారా? మీ కాళ్ళ మీద పడతాను సతీష్ బాబు, అవునో కాదో ఏదో ఒక మాట చెప్పండి అన్నది. ఈసారి కూడా సతీషుడు ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ సావిత్రికి ఒక విశేష స్థానం ఉన్నదని సతీషునికి తెలుసు. హఠాత్తుగా ఆమె ఈ విధంగా వెళితే ఏమీ దాగదు, గుట్టంతా నలుగురిలో పడుతుంది అని భవిష్యత్తును ఆలోచించుకొని అతను భయపడినట్లయి కొంచెంసేపు ఉండి మృదువుగా, నన్ను క్షమించు సావిత్రి, కనీసం నేనిక్కడ ఉన్నంతకాలమైనా నువ్వెక్కడికి వెళ్ళవద్దు అన్నాడు. మరొకప్పుడైతే ఆమె తక్షణమే క్షమించేది. కానీ సతీషుని విషయంలో తన మనసులో ఒక ఆధారం లేని సందేహానికి స్థానమిచ్చిందామె. అందుచేత మధురమైన అతని మాటలు కపటంతో కూడుకున్నవనుకుని నిర్దయురాలై అతని గొంతును అనుసరిస్తూ, మీరింత వినయంగా క్షమాపణ అడిగి
గోఘృతంతో శుద్ధి అవుతామనుకోవటం ఎందుకు? ఇలా నాలాంటి నీచురాండ్రా బయట చెంగులు పట్టుకు లాగటం మీకు ఇవాళ కొత్త ఏమిటి? తలెత్తలేకపోవటానికి. ఇంతకన్నా మీరు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం మంచిది. కలకత్తాలో ఉండి అనవసరంగా ఎందుకు చెడిపోతారు? చదువు సంచలు మీ శక్తికి మించిన విషయాలు అన్నది. ఎవ్వరిని లెక్క చెయ్యనటువంటి తీవ్ర స్వభావం గల సతీషుడు, ఏనాడు ఎవ్వరితోనూ మాట పడనివాడు, ఇవాళ ఇంత అవమానకరమైన మాటలు వింటూ కూడా మెదలకుండా ఊరుకున్నాడు. నేరం చేసిన అతని మనసు బరువు లాగలేని బండి ఎద్దులాగా తన్నుకులాడి పడిపోయింది. అందుచేత మాటిమాటికి సావిత్రి వేస్తున్న కఠోర బాణాలను సహిస్తూ ఊరుకోవడం తప్ప అతని వద్ద మరో రక్షణోపాయం లేకపోయింది. అతను తల కూడా ఎత్తలేకపోయాడు. తన దుస్సాహసం క్రోధాన్ని కూడా అతిక్రమించిన సంగతి సావిత్రికి అప్పటికి తెలిసి వచ్చింది. ఆమె చెవులకు తాను అన్న మాటలే కటువుగా తోచినాయి. చాలాసేపటి వరకు మెదలకుండా నుంచుని మెల్లగా బయటికి వెళ్ళిపోయింది. ఇవాళ సావిత్రి పనిపాట్లన్నీ చేస్తూ ఉంది, కానీ పగలంతా ఆమె మనసులో ఒక ఉత్కంఠ ఏర్పడింది. సతీషుడు నిన్నలాగా ఇవాళ కూడా కోపగించుకుని గాని ఒక్క మాటకైనా సమాధానమిచ్చి గాని ఉంటే బాగుండేది. కానీ అతనేమీ మాట్లాడలేదు. గంభీరంగా ఉదాసీన వదనంతో రోజులాగా భోజనం చేసి స్కూలుకు వెళ్ళాడు. వెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చి నిస్తబ్దతతో ఇంట్లో కూర్చున్నాడు. చాటు నుండి సావిత్రి ఇదంతా చూస్తూనే ఉంది. కానీ ఏ వంకతోనైనా అతని గదిలోకి వెళ్ళటానికి ధైర్యం లేకపోయింది. రోజు సాయంత్రం తను గది ఊడ్చి వచ్చేది. ఇవాళ బిహారీని పంపింది. దీపం కూడా బిహారీయే వెలిగించి వచ్చాడు. రోజులాగా ఇవాళ కూడా రాఘవబాబు గదిలో చదరంగం దగ్గర జనం పోగై ఉన్నారు. ఉండి ఉండి మాట మాటకు కేరింతలు కొడుతూ నవ్వుతున్నారు. సావిత్రి అటూ ఇటూ చూచింది. ఎదురుగా వరండాలో ఎవ్వరూ లేరు. సంకోచాన్ని బలవంతంగా గొంతు పిసికి పారేసి ఒక్కసారి మెల్లగా సతీషుని గదిలోకి వచ్చి నుంచున్నది. ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాడా అన్నట్టు సతీషుడు వెలికిలా పడుకున్నాడు. ఆమెను చూడగానే లేచి కూర్చున్నాడు. ఒక క్షణంసేపు మెదలకుండా ఉండి, సంధ్యావందనానికి సామాగ్రి సిద్ధం చేసిరానా అన్నది సావిత్రి. చేసిరా అన్నాడు సతీషుడు. మళ్ళీ సావిత్రి మెదలకుండా ఊరుకోవలసి వచ్చింది. కానీ 2-3 నిమిషాలున్న తర్వాత, లోకులు ఏమనుకుంటారో కొంచెం ఆలోచించండి అన్నది. సతీషుడేమీ సమాధానం ఇవ్వలేదు. మీరు నన్ను ఉండమని చెప్పి స్వయంగా ఈ చేసేదేమిటి అన్నది మళ్ళీ. సతీషుడు గంభీరంగా, నేనేం చేస్తున్నాను? ఏమీ లేదు, మౌనంగా మాత్రం ఉన్నాను అన్నాడు. ఈ మౌనమే మంచిది కాదంటాను. ఇంకెవరూ మౌనంగా ఉండనప్పుడు మీరు మౌనంగా ఉంటేనే అపోహలు బయలుదేరతాయి. మీకు అదే కావాలంటారా అని క్షణంసేపు మెదలకుండా ఉండి, నేలది తీసి నెత్తిన వేసుకోవడం ఎందుకు? ఏ నేరమూ లేదు. అయినా అపరాధిలాగా పొంచి పొంచి తిరుగుతారెందుకు? దానికే నలుగురు గుసగుసలాడతారు, హేళన చేస్తారు. దాన్ని మీరు సహించగలరేమో కానీ నేను మాత్రం సహించలేను. ఇక్కడి నుండి వెంటనే సెలవు పుచ్చుకోవాల్సి వస్తుంది అన్నది సావిత్రి. సతీషుడు మనసులో వ్యధపడి, సావిత్రి, నిజంగా నేనేమీ అపరాధం చేయలేదా అన్నాడు. లేదు, ఏమీ చేయలేదు. కొంచెం ఆలోచించుకోండి, మీకే తెలుస్తుంది. మీరు నిన్న చేసిన పని, స్వారీ చేస్తున్న గుర్రం అఘాతం అడ్డం రాగానే ప్రాణాలు బిగపట్టుకొని ముందు కాళ్ళెత్తి నిలబడ్డట్టు సావిత్రి నాలుక కూడా ఆగిపోయింది. ఆమె ఈ ఆకస్మిక నిస్తబ్దతకు ఆశ్చర్యపడి సతీషుడు తల ఎత్తగానే అతని కళ్ళల్లోకి చూసింది. తనలాంటి స్త్రీని అలాంటి దుర్వ్యవహారం చేసినందుకు సిగ్గుపడవలసిన అవసరం లేదని చెప్పబోతూ ఉంది. కానీ సిగ్గుతో ఆమె హృదయం కృంగిపోయింది. సతీషుడు ఏదో చెప్పబోయాడు. కానీ సావిత్రి ఆపి, పోనీయండి, అనవసరంగా కాస్తను గంపిడంత చేసి బాధపడకండి. అరే బిహారీ, బాబుగారు పూజ చేసే చోట తొందరగా తుడిచిపో. పంచపాత్ర పట్టుకుని నేను చాలాసేపటి నుంచి నుంచున్నాను అన్నది. బిహారీ ఏదో పని మీద అటే వస్తున్నాడు. వెంటనే నీళ్లు తీసుకురావడానికి తిరిగి వెళ్ళాడు. సావిత్రి కొంచెం హాసంతో, మీ వ్యవహారం, మాట్లాడే మాటలు చూచి 2 రోజుల నుంచి నేనెంత బాధపడుతున్నాను. మీకు కన్నెత్తి చూడటానికి కూడా తిరిగిలేదు అన్నది. ఇంత త్వరగా అన్న ఆమె మాటలు సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం లేకపోయింది సతీషునికి.
అయినా అతని అంతర్వేదన తొలగిపోయినట్టయింది. తరువాత క్షమించబడ్డ అపరాధిలాగా అనుతప్త స్వరంతో, నిజంగా నేను నిన్ను అవమానపరచలేదా సావిత్రి అన్నాడు. సావిత్రి వ్యాకులపడి, మీకు తెలియకపోతే నాకెలా తెలుస్తుంది? 100 సార్లు 1000 సార్లు చెప్పాను. మీరు ఆ రోజున చేసిన పని నాకు కించిత్ కూడా అవమానం కలిగించలేదని. దయయుంచి కొంచెం స్థిమితపడి మనసు కుదుటపరుచుకోండి. చేతులెత్తి నమస్కరించి మీకిదే మనవి చేసుకుంటున్నాను అన్నది. సమాధానంగా సతీషుడు ఏదో అనబోతుండేటప్పటికీ సావిత్రి కంటితో సైగ చేసి, బిహారీ వచ్చావా, తీసుకురా అన్నది. చప్పున బిహారీ గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చాడు. సావిత్రి అతని దగ్గర నుండి గ్లాస్ తీసుకుని గదిలో ఒక మూల కడిగి బయట కొంగుతో తుడిచి, ఇక మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి, పంచపాత్రతో తీర్థం పీట మీద పెట్టొచ్చాను అన్నది సతీషునితో. తీయని మాటలతో సతీషుని హృదయభారాన్ని ఒక్కసారి తేలికపరిచి బిహారిని వెంట తీసుకుని మెల్లగా బయటికి వెళ్ళిపోయింది సావిత్రి. సతీషుడు నిర్మల చిత్తంతో సంధ్యావందనం ముగించి లేచి చూచేటప్పటికీ ఎదురుగా అన్నం పళ్ళెం కనపడింది. ఈ మధ్య ఎవరో పీట వేసి పళ్ళెం పెట్టిపోయారు. కనబడకపోయినా గదిలో ఇంకెవరో ఒక మనిషి ఉన్నారని గ్రహించాడు. పీట మీద కూర్చొని అతడు మెల్లగా, ఇప్పుడు ఇంత ఎక్కువగా తింటే మళ్ళీ సాయంత్రం తినలేను అన్నాడు. తినే అవసరం కూడా ఉండదు. విపిన్ బాబు గారి ఇంటి దగ్గర నుండి విందు పిలుపు వచ్చింది, బయట నుండి సమాధానం వచ్చింది. సతీషుడు నవ్వి, వేధించక పోని, నేను ఇంకెక్కడికి వెళ్ళను అన్నాడు. సావిత్రి చాటున నుండి, అలా చెయ్యొచ్చా, పాపం పిలిచిపోయారు, ఎక్కడికైనా వెళ్ళాలి కామాసు, మీకు తెలీదు, మీరు వెళ్ళకపోతే అంతా 6-3 అన్నది. పోతే పోని అని సతీషుడు ఆ విషయం గురించి ఇంకెక్కువ చర్చించకుండానే భోజనం చేయసాగాడు. భోజనం చేసి చేయి కడుక్కొని దీపం దగ్గర పెట్టుకుని మంచం మీద పడుకుని శ్రద్ధగల విద్యార్థిలాగా క్లాస్ పుస్తకం ఒకటి తీసి పుటలు తిరగవేయసాగాడు. కానీ చదువులో అతని మనసు లగ్నం కాలేదు. అతని చిత్తం కళ్ళెం లేని గుర్రంలాగా ఉద్దేశరహితంగా ఇష్టం వచ్చినట్టు పరుగులెత్తసాగింది. అప్పుడు వంట మనిషి వంటింట్లో పొయ్యి మీద ఎసరు పెట్టి బిహారీ చేత గంజాయి నలిపిస్తున్నాడు. రాఘవబాబు గదిలో చదరంగం దగ్గర గల్లంతు చెలరేగింది. సతీషుడు సావిత్రి అని పిలిచాడు. సావిత్రి బయట నుండి ఏమిటి అన్నది. విపిన్ బాబు ఇంటికి విందుకు వెళ్ళటం మహాపాపం. తెలియక చేసిన పాపం చెయ్యనే చేశాను. తెలిసి ఉండి ఇక అటువంటి పాపం ఎప్పుడు చెయ్యను అన్నాడు సతీషుడు. పాపమేముంది? సావిత్రి బయట నుంచి అడిగింది. పాట కచేరీ అతను ఎక్కడ ఏర్పాటు చేసేది నాకు తెలుసు. అటువంటి చోటుకి వెళ్ళటమే మహాపాపం అన్నాడు సతీషుడు. అయితే అటువంటి చోటుకి వెళ్ళకండి. సరే వెళ్ళను, కానీ అతను మాటలతో వదిలిపెట్టేట్టు లేదు. అందుకని నీకు ముందుగానే చెప్తున్నాను, ఎవరైనా వస్తే నేను ఇంటి దగ్గర లేను, రాత్రికి కూడా రానని చెప్పు, తెలిసిందా అన్నాడు సతీషుడు ఉత్తేజంతో. తెలిసింది అన్నది సావిత్రి. సతీషుడు ఒక అవసర కర్తవ్యాన్ని నిర్వర్తించి నిశ్చింతగా నిట్టూర్పు విడిచి క్షణంసేపు మెదలకుండా ఊరుకున్నాడు. తర్వాత, చలిగాలి వస్తుంది, కొంచెం కిటికీ తలుపులు వేసిరా సావిత్రి అన్నాడు. సావిత్రి గదిలోకి వచ్చి కిటికీ తలుపులు వేస్తూ ఉంది. సతీషుడు ధ్యానంతో ఆమె వంక చూశాడు. చూస్తూనే కృతజ్ఞతతో అతని హృదయం నిండిపోయింది. అయితే సావిత్రి, నీవు హీనజాతి స్త్రీని అనుకుంటుంటావు, ఎందుకు అన్నాడు ఆప్యాయంగా. సావిత్రి మళ్ళీ నుంచుని, ఉన్నమాట ఎందుకు అనుకోకూడదు అన్నది. అదెప్పటికీ నిజం కాదు. నువ్వు గంగాజలం పట్టుకుని చెప్పినా నేను నమ్మను అన్నాడు సతీషుడు. సావిత్రి చిరునవ్వు నవ్వి, ఎందుకు నమ్మరు అన్నది. అది నాకు తెలియదు, నిజం కానందువల్లనేమో. నీ స్వభావం హీనజాతుల్లాంటిది కాదు, మాట తీరు రూపురేఖలు కూడా కావు. అయితే నువ్వు ఇంత చదువు సంఖ్యలు ఎక్కడ నేర్చుకున్నావు? సావిత్రి దూరంగా కూర్చొని నవ్వుతూ, ఎంత, కొంచెం చెప్దురు అన్నది. సతీషుడు దానికి వ్యాఖ్యానం చేయటానికి తయారై తెరిచిన పుస్తకం ఒక పక్కన పెట్టాడు. కానీ ఎందుచేతో మళ్ళీ ఆగిపోయి చెవులు నిక్కపొడుచుకుని ఏదో వింటున్నాడు. దగ్గరలో అడుగుల చప్పుడు వినిపించింది. క్షణంసేపటికి అతని గదికి దగ్గరగా తాగుబోతు కంఠంతో గంభీరంగా సతీష్ బాబు అన్న పిలుపు వినవచ్చింది. తనను తీసుకువెళ్ళటానికి విపినుని దగ్గర నుండి బంటులు వచ్చారని తెలుసుకున్నాడు సతీషుడు. వెనక ముందు ఏమీ ఆలోచించకుండా చప్పున దీపం ఊది నిండా ముసుగు పెట్టుకుని పండుకున్నాడు. కొంచెం దూరంగా కూర్చుని ఉన్న సావిత్రి వ్యాకులపడి,
అరే, మీరు ఈ చేసే పనేమిటి అన్నది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ సుప్రసిద్ధ రచన చరిత్రహీనులు మొదటి భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.